ఒకప్పుడు రైతులు పొలం కాడికి పోయి వండుకునేటోళ్ళు, పాము కాటేసి చచ్చిపోయేటోళ్ళు. కానీ ఇప్పుడు ఈ రోజులు లేవు అనుకుంటా అన్నారు. పొలం అన్ని ఎండిపోతున్నాయట. రైతు బంధు ఇంకా మరి ఒక అర్ధగంట కూడా వాళ్ళు అందుకే వాటర్ చాలదని అంటే అక్కడ దాకా పొలం చేయలే నేను. ఇప్పుడు గుంట్లేదు కాళ్ళు కడుకుందామన్నా నీళ్లు లేవు. తూలకెళ్ళి మిగిలిన పోగినాక తుమ్మెత్తిపోతే చూడు, తుమ్మెత్తిపోతే నీళ్ళు అడుగు బంధం కలుపుకుంటుండే మొత్తం చెరువు అడుగులు కానీ ఇట్లా మాత్రం ఎప్పుడు లేదు. ఈ 5-10 సంవత్సరాలు ఎప్పుడు లేదు ఇట్లా. ఇదే సార్ ఊళ్ళో పసి చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయి ఇక్కడ స్నానాలు చేసుడు, ఇక్కడ అన్ని చేసుకున్నాడు. ఇది బతుకమ్మ చెరువు అని పెట్టారు, ఇట్లా చేశారు. అట్లాంటి చెరువు మొత్తం ఎండిపోయిందా? కేసీఆర్ అద్దుమా కానీ ఒక సోనియమ్మ రాజ్యం కావాలని తెచ్చిలేదు. ఆ సోనియమ్మ రాజ్యంలో మొత్తం ఇట్లా చెరువులు ఎండిపోతున్నాయి. ఇట్లాంటి సమస్యలన్నీ మనం తెలంగాణ రాకముందు చూసినాం, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం. ఎట్లుంది మరి కేసీఆర్ మంచిగా ఉందా ఇప్పుడు ఈ సోనియమ్మ రాజ్యం మంచిగా? ఏం చేస్తాం సార్, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా సార్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పీపుల్స్ టాక్. 10 సంవత్సరాల నుండి ఎండిపోని చెరువులు, భూములు, ఇప్పుడు ఉన్నటువంటి ఇందిరమ్మ రాజ్యం సోనియమ్మ రాజ్యంలో వాళ్ళ ఊరికి ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదు. ఈ ఒక్క ఊరే కాదు, తెలంగాణలో వందల సంఖ్యలో ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి. సోషల్ మీడియాలో నేను చాలా వీడియోస్ చూసిన. రైతన్నలు ఏడ్చుకుంటా వాళ్ళ ఆవేదనలు తెలియజేయడం జరిగింది. నేను అవన్నీ చూసి అనుకున్నా కావాలని గవర్నమెంట్ మీద నిందలేస్తున్నారేమో. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 100 రోజులు మాత్రమే అవుతుంది. ఆ 100 రోజుల్లో ఇంత మార్పు జరుగుతుందా అంటే మనం ఊహించని కంటే ఎక్కువ మార్పు జరిగింది. నేను డైరెక్ట్ గా వెళ్లి తెలుసుకున్న జగిత్యాల జిల్లా సరంగపూర్ మండల్ పోతారం గ్రామంలోకి. వాళ్ళ ఊరి చెరువు ఎండిపోయింది, వాళ్ళ భూములు ఎండిపోయినాయి, వాళ్ళ కెనాల్లో ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు. బర్రెలు నీళ్లు తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి. ఆ ఊరి జనాల మాటలు, వాళ్ళ చెరువు, వాళ్ళ భూములు అన్ని చూడండి ఒకసారి. ఎట్లా పొలం అన్ని ఎండిపోతున్నాయట? అంటే ఎట్లా ఇప్పుడు ముందు నీళ్లు ఉంటున్నాయా మంచిగానే? మరి ముందు బాగున్నాయి. ఎట్లా ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు ఇప్పుడు? పడ్డా రైతు బంధు ఇంకా మరి? ఇప్పుడు నేనే ఇగో రాత్రి అనక పగలనక డైలీ అల్లు లేకుండా కానీ పెడితే ఈ మూల ఆ మూలకు దిగుతాను లేవు, వాటర్ దిగుతలేవు. ఏం చేయాలి? ఇంకా ఆమె తెప్పించిన నేను అవే మరి ఘోరంగా అయిపోయినాయి కదా. మరి ఆమె కూడా తెప్పించిన నేను, ఆయన తెప్పించిన కానీ ఇంకా ఆ మూలకు పడతలేవు. ఏం చేసుడు అట్లున్నది. కుంట దగ్గర ఉంది కదా అని చేసుకుంటే ఇట్లున్నది. ఇప్పుడు గుంట్లో అది కాళ్ళు కడుకుందామన్నా నీళ్లు లేవు, మొదలేవు. పోయిన ప్రభుత్వంలో ఇంకా బర్ల కోసం 2-3 ఎక్కువ ఇచ్చి మాకు బర్ల కోసం ఎక్కువ పెట్టి ఇప్పుడు బర్లకు కూడా ఇంటికన్నా పెట్టుకుంటూ అవుతుంది. పొంగ పెట్టి పంపిస్తున్నావా, మళ్ళీ వచ్చిన తర్వాత పెట్టుకుంటున్నాం. నింపే ఉంచు ఎప్పుడు ఇంకో దానికి పోకుండా దీనికైతే ఉంచు. బర్ల కట్టి పోను రాను తాగుతాను. భూమి మొత్తం ఎండిపోతుంది, నీళ్లు లేక ఏం లేక కెనాలకు నీళ్లు ఇడతలేరు. ముందేమో వచ్చేటి, ఇప్పుడు 3-4 నెలల నుంచి బంద్ అయిపోయినాయి అని. అక్కడ నువ్వుగా నలికినా నువ్వు కూడా జోరు పూతకు వచ్చింది, అది మొత్తం అల్లిపోతుంది. అందుకే వాటర్ చాలదని అంటే అక్కడ దాకా పొలం చేయలే నేను. నువ్వు మాదే అదంతా పైపులో వేసిన అక్కడ దాకా చాలా అని నేను చేయలే. నువ్వు కూడా మొత్తం అల్లిపోతుంది పూతకు వచ్చి. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 2 ఎకరాలు ఉంది. పడ్డా రైతు బంధు? ఎప్పుడంతే పడ్డదా, ఎక్కువ పడ్డదా? ఎప్పుడంతా వచ్చిందిగా. అంతేనా? అదే గవర్నమెంట్ మారినాక వీళ్ళు పెంచుతా అని చెప్పి మరి ఉన్నాయి అంతే పడ్డా? సేమ్ ఎట్లున్నాయి చెరువు? మొత్తం నీళ్లు ఉంటుండే, ఇలా మొత్తం ఎండిపోయింది. నీళ్ళు ఫుల్ ఉంటుండే ఎప్పుడైనా కానీ. తూలకెళ్ళి మిగిలిన పోగినాక తుమ్మెత్తిపోతే చూడు, తుమ్మెత్తిపోతే నీళ్ళు అడుగు బంధం కలుపుకుంటుండే మొత్తం చెరువు అంతా అడుగులు ఉండు నీళ్ళు. తుమ్ము బంద్ అయినాక తుమ్మెత్తిపోతే అట్లా ఆగుతుండే. మరి ఇంతకు ముందు అంటే పోయిన సంవత్సరం కానీ అంతకు ముందు సంవత్సరం ఇలా నీళ్ళు ఎప్పుడు ఉంటుండే? ఫుల్ ఉంటుండే. ఒక ఎండాకాలం వచ్చాక ఉగాది పోయినాక ఎండాకాలం వచ్చాక ఆన కొట్టే వరకు ఈ మడుగులు ఉండు ఇట్లా ఉండు. కానీ ఇట్లా మాత్రం ఎప్పుడు లేదు. ఈ 5-10 సంవత్సరాలు ఎప్పుడు లేదు ఇట్లా. ఇదే సార్. అంటే ఎండల వల్ల లేకుంటే నీళ్ళు ఇడవకపోవడమా ప్రాబ్లం? నీళ్లు వచ్చినాయి కానీ పొలాలకు ఇంజన్లు పెట్టి పోగొట్టారు. ఇంజన్ పెట్టి. సో ఇంతకు ముందు నీళ్ళు ఇచ్చేటోళ్ళు కొంచెం నీళ్ళు వచ్చేది ఇక్కడ ఆగేటి. కెనాల్ కూడా నీళ్ళు ఎమ్మడి వచ్చారు. బర్రెలు కూడా ఇక్కడ నీళ్ళు తాగుతాయా? బర్రెలు అన్ని ఇక్కడనే. ఇంకో గంట సేపు ఉన్నట్టు గొర్రె మేకలు దాదాపు ఒక 10-20 మంది వస్తాయి. గొర్రె మేకలు 10-20 మంది ఉన్నారు గొల్లోళ్ళు, మేకల గొర్రెలు కాసేటోళ్ళు. ఆ గొడ్ల మందలు బర్రెల మందలు
ఊళ్ళో పసి చచ్చిపోయిన కానీ వాళ్ళు చచ్చిపోయి ఇక్కడ తానాలు చేసుడు ఇక్కడనే అన్ని చేసుకున్నాడు ఇది బతుకమ్మ చెరువు అని పెట్టారు ఇట్లా చేశారు అట్లాంటి చెరువు మొత్తం ఎండిపోయిందా మొత్తం ఎండిపోయింది కెనాల్ కనబడతలే ఏడున్నారు ఓ అరే ఇదా కెనాల్ మొత్తం ఒక్క చూడలే అసలు ఏం లేవు కదా ఆ కెనాల్ ఎక్కడ కనబడతలేదు ఇప్పుడు మనం కూడా కొత్తలో ఎన్నుకున్నాం మనం ఈ పాతలో అద్దని చెప్పి ఇంకా మంచిగా కావాలి మాకు పరిపాలన చెప్పి కొత్తలో ఎన్నుకున్నాం వీళ్ళు ఇంకా మరి అధ్వానం అయిపోయింది కేసీఆర్ అద్దుమా కానీ ఒక సోనియమ్మ రాజ్యం కావాలని తెచ్చిలేదు ఆ సోనియమ్మ రాజ్యంలో మొత్తం ఇట్లా చెరువులు ఎండిపోతున్నాయి బాగా కష్టం జంగల్ జంగల్ పోయి తింపాలి ఇప్పుడు మళ్ళీ పోయి ఇళ్ళ నీళ్ళు పోసుకోవాలి మేము దేవుడు అనుకుంటాం ఇళ్ళ నీళ్ళు నింపెట్టుకున్నాం ఇంటికాడ నింపెట్టుకున్నాం వాళ్ళు రాను తాగుతాయి ఇంటికాడ ఉండే ఇళ్ళ బాయిలు కూడా అయిపోయినాయి పంపు కాడ ఒక వాడకట్టుకు ఒక పంపు ఉంటది అనంచెల్లి మోసుకునే పరిస్థితి అవుతుంది ఇంకొక 15 రోజులు అయితే ఎన్ని ఎకరాలు ఉంది మీకు 2 ఎకరాలు 2 ఎకరాలు ఉందా 2 ఎకరాలు పడ్డా రైతు బంధు ఇంకా పల్లె అట్లా మరి కొంతమందికి పడ్డాడగా అది 3 ఎకరాల వరకు పడ్డా మాకు 4 ఎకరాలు దాకా పల్లె ఇంకా మీకు ముందు పడేటి టైం టు టైం ఎప్పుడైనా పడేది ఇప్పుడే అయిపోయింది ఫస్ట్ టైం ఇప్పుడు పైన 5 సంవత్సరాలు ఈ 10 సంవత్సరాల నుంచి ఎప్పటిలేకనే పడ్డా యథావిధిగా అవి ఎప్పుడు మంచిగా పడ్డాయి టైం టు టైం కరెక్ట్ ఓకే ఇప్పుడు పడతలే పల్లె ఇక మీకు ఇప్పుడు ఇంకా పల్లె సో నీళ్లు మరి ఉన్నాయి ఎండిపోయింది వస్తలేవు పోయినసారి మంచిగా వచ్చినాయి కానీ ఇప్పుడు వస్తలేవు ఇప్పుడు ఎండిపోయిందా మొత్తం పొలం ఉల్లారిపోయింది ఎట్లుంది మరి కేసీఆర్ మంచిగా ఉందా ఇప్పుడు ఈ సోనియమ్మ రాజ్యం మంచిగా ఏం చేస్తాం సార్ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా జరిగింది చెర్లు ఎండిపోడు భూములు ఎండిపోడు తెలంగాణ రాకముందు ఆంధ్రలో పరిపాలించేటప్పుడు మనకు నీళ్ళు ఇవ్వకపోవాలి నీళ్ళ సమస్యలు అప్పుడు ఉండేటి ఈ 10 సంవత్సరాల మీ చెరువు ఎప్పుడు ఎండిపోయిందా ఈ 10 సంవత్సరాల ఎప్పుడు ఎండిపోలే ఇప్పుడు ఎండిపోయిందని మళ్ళా నీళ్ళ కోత సుతా బయటికి వచ్చినాయి మళ్ళీ సరికి రానియలేదు అందరి మోటార్ వేసుడు పొలాలకు వేసుడు వాటర్ లేక మన ఇంటికాడ యాక్చువల్గా ఇట్లాంటి సమస్యలన్నీ మనం తెలంగాణ రాకముందు చూసినాం ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం అంటే ఇప్పుడు ఎందుకంటే ముందు ఎండాకాలం వచ్చినా ఎండిపోకపోతుండేనా నీళ్ళు అప్పుడు ఉన్నాయి ఎండాకాలం పొలాలు పోయాంగా సుధా చాలా వచ్చింది అప్పుడు ఫుల్ ఎండాకాలం కూడా అవిటి కోసం అన్న దీనికి సపరేట్ బర్రెల కోసం అని ప్రతి ఒక్క ఊళ్ళో ఏదంటాయో అవిటి కోసం ఎంపిస్తారా అది ఒకటి నీళ్ళు వచ్చినాక సారు మోటారు పెట్టిడు అవి ఇవి అంటే ఓలు పెట్టరు నీళ్ళు ఉన్నాక మోటార్ ఏం పెడతారు మరి 3 నెలలు అవుతుంది గవర్నమెంట్ మరి కూడా 3 నెలలకి ఇంత మార్పు ఉంటుందా ఉండదులే కావాలని పెట్టిపిత్తులు ఆ గవర్నమెంట్ మేము నిందలేని అనుకున్నా కానీ మరి ఇంత లెక్క ఎట్లా అంటే ఇప్పుడు మబ్బుల మూడిటికే మోటార్ పెట్టుకుని 6 వరకు దంగిపోతాయి నీళ్ళని ఇంటికి వచ్చి బ్రష్ చేసుకుని చాయ్ మళ్ళీ కాదు మొన్నడా కన్నారు కదా ఒకప్పుడు రైతులు పొలం కాడిపోయి అనుకునేటోళ్ళు పాము కాటేసి చచ్చిపోయేటోళ్ళు కానీ ఇప్పుడు ఈ రోజులు లేవు అనుకుంటా అన్నారు మళ్ళీ వచ్చినాయి అవే 3-4 పోయి మోటార్ పెట్టుకోవాలి కరెంట్ 11 వస్తుంది ఆ నైట్ ఓవలు పోతాండి 2 ఇప్పుడు పోయింది ఆల్రెడీ 24 కరెంట్ అన్నారు అది పోయింది అది అయిపోయింది కరెంట్ లాస్ట్ నీళ్లు లాస్ట్